న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంది. గత ఏడాది అమరన్ సినిమాతో మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు తాండిల్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతే తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించింది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా హిందీలో మరో ప్రాజెక్ట్ ఓకే చేసిందంట సాయి పల్లవి. ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇటీవలే లవ్ యాప్ చిత్రంతో హీరోగా తెరగ్రటం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోని శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ సైతం కథానాయికగా అరగ్రటం చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. తాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి స్పందిస్తూ ఆమీర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ లవ్ యాప్ సినిమా బాగుందని, అందులో తన కొడుకు జునైద్ నటన బాగుందని అన్నారు. తన సొంత సినిమాల కంటే లవ్ యాప్ వైఫల్యం గురించి 10 రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని అన్నారు. ఆ సినిమా విడుదలకు 2 వారాల ముందు కిటికీ దగ్గర కూర్చొని తాను ఎందుకు అంత టెన్షన్గా ఉన్నానో అని నటుడు ఆమీర్ ఖాన్ కూడా గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణంగా దీనిని భావిస్తున్నానని ఆమీర్ అన్నారు. జునైద్ ఖాన్ ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్తో కలిసి పనిచేస్తారా అని అడిగినప్పుడు ఆ సినిమా గురించి ఇప్పటికే చర్చలు జరిగాయని ఆమీర్ ఖాన్ అన్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం 2025 చివరిలో బహుశా నవంబర్ లేదా డిసెంబర్లో విడుదలవుతుందని కూడా ఆయన అన్నారు. ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడే ఈ చిత్రంలో జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటిస్తుందని కూడా ఆయన వెల్లడించారు.